నేను వికలాంగుని, నాకు 90% పైకి వికలాంగుని నేను. నాకు ఎవడో రూపాయి ఇవ్వలే. కానీ ఎందుకు వచ్చా? మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మా నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కాకినాడ జగన్నాథపురం నుంచి వచ్చామండి. ఈ యొక్క మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పవన్ అన్న ఎంతో కష్టపడి ఓర్పు సహనంతో కష్టపడి ఈరోజు మేము ఇంత ఘనంగా ఎంతో సంతోషంగా ఒక జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు ఈరోజు దేశమంతా గర్వంగా చెప్పుకునే రోజు మా జీవితంలో మేము మర్చిపోలేం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే కష్టాలు వస్తే తప్పుపోతాడు. ఏ రాజకీయ నాయకుడైనా డబ్బులు సంపాదించుకోవడానికి వస్తాడు రాజకీయాల్లోకి. కానీ మా పవన్ అన్న మాత్రం తను ఉన్న డబ్బు మాత్రం పేదవాళ్ళందరికీ పెట్టడానికైనా, తన ప్రాణమైనా విడిచిపెట్టడానికైనా నేను సిద్ధమే. కానీ ఈ రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదు అని ఆ రోజు చెప్పాడు పవన్ అన్న. మాటకు కట్టుబడి ఉన్నాడు అన్న. అందుకని ఈరోజు మేము చాలా చాలా చెప్పాం. నా పేరు కర్రాజన్ అన్న, కాకినాడ జగన్నాథపురం మత్స్యకారుల రాష్ట్ర వికలాంగుల ప్రెసిడెంట్ని, అలాగే దివ్యాంగుల నాయకుని, జనసేన పార్టీ నాయకుని. ఈరోజు మీ ఇంత మండుటానైనా సరే మీకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ అవకాశం ఈ ప్రపంచంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియడానికి ఈ నిజంగా ఈ మీడియా వాళ్ళకి నిజంగా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ మీడియా వాళ్ళంటూ లేకపోతే మేము ఈ ప్రజల యొక్క మెసేజ్ ప్రజలకి మేము ఎలా చేస్తున్నాం, ఎలాగుంటున్నాం, మా పరిపాలన ఎలాగుందని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి మిత్రులుగా మాకు ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగా మీడియా మిత్రుల్ని దేవుడు చల్లగా చూడాలి. ఈ ఇంత జనం, ఇన్ని లక్షల మంది మేము వికలాంగులైనా సరే ఇంత కష్టపడి వచ్చామంటే కారణం మా నాయకుడు, దమ్మున్న నాయకుడు, మా నాయకుడు నీతి నిజాయితీ కలిగిన నాయకుడు. మా నాయకుడు అన్నప్పుడు మీలో లోపం ఎత్తి చూసుకోండి. దేవుడు అన్నవాడు మనకు 5 చేతులు ఎందుకు ఇచ్చాడంటే ఒక్క చెయ్యి నువ్వు చూపిస్తా, 4 ఏళ్ళు నీకు చూపిస్తారా బాబు అని. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, పవన్ అన్న జోలికి రావద్దు, లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవద్దు. పడుకున్న సింహాన్ని గెలికినట్టే పవన్ అన్న జోలికి రావద్దు. మరి చెప్తున్నా, అన్ని రోజులు ఒకలాగా ఉండవు. మీడియా ద్వారా రాష్ట్రంలో ఇన్ని కోట్ల లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఓటక్కు ద్వారా మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు. 175 175 నాట్ 105 175 మాకు ఎందుకు రావు అన్నారు. 11 సీట్లు వచ్చాయి. రాబోయే కాలంలో 11 సీట్లు కూడా రావు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. అసెంబ్లీకి రాకుండా జగన్ ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఏమండి చాలా అయ్యండి. ఎందుకంటే అవన్నీ పనికిరాని మాటలు. ఏంటి మీరు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయ్యండి అలా మాట్లాడడం చాలా తప్పు. గొడ్లు ఆడదీసి కొడతానంటే అది రోడ్ల మీద తిరిగి బేవర్స్ కుర్రాలు కూడా మాట్లాడే మాటలు. ఒక బాధ్యత గల నాయకులు మాలంటే యువకులకి ఆదర్శంగా ఉండాలి. అటువంటిది గొడ్లు ఆడదీసి కొడతానన్నారు. అధికారం లేని వాళ్ళు మీరే గొడ్లు ఆడదీసి కొడితే మేము అధికారంలో ఉన్న వాళ్ళు మేమేం చేయమంటారు చెప్పండి? మేము ఏం చేయాలో చెప్పండి. అధికారం లేని వాళ్ళు మీరే ఇలా మాట్లాడితే మీకు తగ్గింపు లేదు. ఇంకా మా నాయకుడు అధికారులు ఉన్నప్పటికీ కూడా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. మీకు అధికారం లేదు, తొక్క లేదు, తోటకర లేదు. మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ప్రజల అమాయకులు కాదు. దేవుడు ప్రజలకు ఒక అద్భుతమైన ఆయుధం ఇచ్చాడు. అది ఏంటో ఆ ఓటు అనే ఆయుధం. కాబట్టి మీరు పద్ధతిగా చేయండి, మర్యాదగా చేయండి. రాబోయే కాలంలో మీకు 11 సీట్లు కూడా ఉండవు. ఇదే మీరు బిర్యానీ పొట్లాలు ఇస్తే వస్తారు, మందు బాటలు ఇస్తే ఇస్తారు, లారీలు వేయాలి, బస్సులు వేయాలి, ట్రాక్టర్లు వేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కాలి. అమ్మ మా సభ జరుగుతుంది రండి, మీడియా వాళ్ళు మేము కవర్ చేసుకోవాలండి. మా పవన్ అన్న మాకు ఎవరికి రూపాయలు అంతెందుకయ్యా, ఇదిగో నా ఆటోకి నేను 2000 ఖర్చు పెట్టాను. నేను వికలాంగుని, నాకు 90% పైకి వికలాంగుని నేను. నాకు ఎవడో రూపాయి ఇవ్వలే. కానీ ఎందుకు వచ్చా? మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మా నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు. ఈ రోజున మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్డుల్లో, గిరిజన ప్రాంతాల్లో ఒక మనిషి చనిపోతే 4-5 మనుషులు మోసుకునే హాస్పిటల్కి వెళ్ళే లోపలనే చచ్చిపోతున్నారు పిల్లలు. అటువంటి మారుమూల ప్రాంతంలో పవన్ అన్న రోడ్లు వేశారయ్యా. ఇటువంటి నాయకుడు మనకు ఉండడం మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఈరోజు మోడీ గారు మనకు కావాల్సిన ఎంత డబ్బు అయినా ఇస్తున్నారంటే దానికి కారణం మా నాయకుల్లో ఉన్న మంచితనం బట్టి, మన నాయకుల్లో ఉన్న నీతి నిజాన్ని బట్టి. మా నాయకుడికి డబ్బే కావాలనుకుంటే, మా నాయకుడికి పదవులే కావాలనుకుంటే మోడీ గారు ఏది అడిగినా సరే ఇస్తారు. మిగతా సీఎంలు మన రాష్ట్రంలో, మన దేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రికైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి వారం రోజుల ముందు. కానీ మా నాయకుడు ఆయన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్కి వెళ్ళి ప్రధానమంత్రి పక్కన కూర్చుంటారు. ఏందయ్యా, ఎక్కడుంది?
మా నాయకుల్లో నీతి నిజాయితీ ఆయన చూశాడు. దేశ ప్రధానమంత్రి గారు గౌరవిస్తున్నారు. నువ్వు తుఫాన్ లాంటి పవన్ అన్నారు. ఏదైనా ముఖ్యమంత్రి అన్నారు ఎవరైనా? ఇప్పుడే మర్యాదగా చెప్తున్నా, దయచేసి తప్పుడు రాజకీయాలు చేయొద్దు. ఉన్నదిగా చెయ్యండి. ప్రజల అమాయకులు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు చదువుకుంటున్నాడు. ప్రతి ఒక్కడికి రాజకీయం అంటే తెలుసు. ఇప్పుడు మీడియా లేకపోతే ఎవడు ఏ తప్పులు చేస్తున్నాడో తెలియదు. మీడియా సహోదరులు ఉండడం వల్ల ఎవడెలా మాట్లాడుతున్నాడో, ఎవడెలా తప్పులు చేస్తున్నాడో ప్రజలందరికీ వీళ్ళు ఒక సినిమాలాగా చూపిస్తున్నారు. కాబట్టి మీకు మరీ చెప్తున్నా, దయచేసి పవన్ అన్న జోలికి రావద్దు, జన సైనికుల జోలికి రావద్దు. పవన్ అన్న ఒక మాట చేస్తే వేల లక్షల మంది, కోట్ల మంది ప్రజలు వస్తారు. ఎవడికి రూపాయి ఇవ్వడు పవన్ అన్న. ఇచ్చే రకం కాదు ఆ పవన్ అన్న ముఖం చూసి నేను కాకినాడ నుంచి వచ్చాను. ఎక్కడెక్కడో విదేశాల నుంచి వస్తున్నారు అయ్యా, ఎక్కడి నుంచో విదేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా వేసాగానే పంపించారా పవన్ అన్న? కాబట్టి దయచేసి మంచిగా చేయండి, పద్ధతిగా చేయండి. అంతేగాని బూతులు తిట్టొద్దు, మీ జైలు పాలవద్దు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జన సైనికులు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు ఆ దేవుడు చల్లగా చూడాలి.